ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శుద్ధ బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభజదాంజాడ్యాంధకారాపహాం హస్తైః స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం విజాఖ్యాన్తం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం పాదాత్పదం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మనము ఈ గత 2 రోజులుగా చేసుకున్నటువంటి సుందరకాండ పారాయణ మూలం శ్రీమద్ వాల్మీకి రాసినటువంటి మహాగ్రంథమైనటువంటి శ్రీమద్ రామాయణంలో ఒక్క సుందరకాండకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుగా ప్రత్యేకమైనటువంటి స్థానం అంటే సుందరకాండ ఒక్కటే కూడా పూర్ణ బ్రహ్మోపాసనగా చెప్పబడుతున్నారు ఋషుల చేత. చాలా చోట్ల మిగతా పురాణాలన్నింటిలో కూడా సుందరకాండ ఒక్కటి పారాయణ చేస్తే సంపూర్ణ రామాయణం పారాయణ చేసిన ఫలితం వస్తున్నట్టుగా చెప్తున్నారు. సంపూర్ణ రామాయణం పారాయణ అయితే ఈ సుందరకాండ ప్రత్యేకంగా దీనికి ఆ నామం ఎందుకు వచ్చింది అంటే మనకి శ్రీరామచంద్రమూర్తి బాల్యం అంతా బాలకాండ, తర్వాత అయోధ్యలో జరిగినటువంటి వృత్తాంతం అంతా అయోధ్యకాండ, అరణ్యంలో జరిగినటువంటి కథ అరణ్యకాండ, కిష్కింధలో జరిగినటువంటి కథ కిష్కింధకాండ, యుద్ధం జరిగినటువంటి కాండ యుద్ధకాండ. కానీ రామచంద్రమూర్తి ఆనతి మేర హనుమద్మూర్తి బయలుదేరి సముద్రలంఘనం చేసి సీతామ్మవారి యొక్క దర్శనం చేసినటువంటి ఈ గొప్ప ఘట్టానికి మాత్రమే సుందరకాండ అని పేరు పెట్టారు. అంటే ఇటువంటి గొప్పదైనటువంటి కార్యం, సుందరమైనటువంటి కార్యం, మహత్కార్యము ఎవరూ చెయ్యలేదు, చెయ్యబోరు కూడా. అంతకుముందు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. చేయడానికి ఉన్నటువంటి శక్తి ఇంతకుముందు ఇకపై ఎవరికే లేదు. అటువంటి సుందరమైనటువంటి కార్యము అదొకటే కాకుండా ఓ మహానుభావుడు సుందరే సుందరో రామ, సుందరే సుందరం వనం, సుందరే సుందరీ సీత, సుందరే సుందరి కథ, ఇలా సుందరం గురించి అంటే ఇందులో ఏది సుందరం కాదు, మొత్తం యావత్ ముల్లోకాల్లోనూ అందరి దేవతల్లోనూ కూడా స్థితప్రజ్ఞతతో దేహం అంటే ఇలా ఉండాలి అనుకున్నటువంటి ఏకైక అందగాడు ఎవడయ్యా అంటే రామచంద్రమూర్తి ఒక్కడే. ఆయన కన్నా సౌందర్యవంతుడు ముల్లోకాల్లో ఎవ్వరూ లేరండి. అందుకనే మనం ఆజానుబాహు అరవింద దళాలిదాక్షం అని చెప్పుకుంటాం. అటువంటి అందగాడు ఎవరూ లేడు. రామచంద్రమూర్తి అందరిలోనూ ఫస్ట్ క్లాస్ అందగాడు. సీతమ్మవారు చెప్పనే అక్కర్లేదు, అయోనిజ. ఆవిడ సౌందర్యానికి చెట్లు సైతం ముగ్ధులయ్యేవిట. అంటే చైతన్యం లేనటువంటి కొన్ని జీవాలు కూడా, చైతన్యం లేనటువంటి జీవాలు కూడా వాటికి అమ్మవారిని చూస్తే మోహితమయ్యేవిట. అటువంటి సౌందర్యం అమ్మవారిది. ఇంకా హనుమద్మూర్తి ఆయన చెయ్యనటువంటి సుందర కార్యం ఏదీ లేదు. ఎటువంటి కార్యాన్నైనా సాధించగలడు. అందుకనే బుద్ధిమతాం వరిష్ఠం అని చెప్పాడు. బుద్ధిమంతుల్లో జ్ఞానవంతుల్లో వరిష్ఠుడు ఆయన హనుమద్మూర్తి. అటువంటి వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి కార్యం సుందరకాండ కాకపోతే ఇంకేమవుతుంది అని ఓ మహానుభావుడు వర్ణన చేశాడు. అయితే ఈ సుందరకాండకి పూర్ణ బ్రహ్మోపాసన అనేటువంటి ఒక పేరున్నది. పూర్ణ బ్రహ్మ ఉపాసన అంటే దీని తత్వం పరంగా చూసుకుంటే కనుక సుందరకాండ అనేటువంటిది కష్టాలు దాటి, అంటే సముద్రం ఎటువంటివో మన కష్టాలు అటువంటివి, సంసారం అనే సముద్రం హనుమంతుడు కార్యసాధకుడే దాటాడు. అలా కార్యసాధనతో మనం కూడా హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుని సంసారం అనే సముద్రాన్ని దాటి ఆవతలు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి సీతాదర్శనం చెయ్యటమే సుందరకాండ యొక్క అంతరార్థం.
అయితే సుందరకాండ గురించి చాలామంది పెద్ద పెద్దవాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళకు తోచిన విధానాల్లో చాలా విశేషంగా రాశారు. కానీ కొంతమందివి మాత్రం మనం ఖచ్చితంగా ఆధారంగా పెట్టుకుని వాళ్ళని అనుసరిస్తూ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సుందరకాండ అంత గొప్పదైనటువంటిది. అందుకే సుందరకాండ ప్రారంభం కూడా తత్ అనేటువంటి శబ్దంతో ప్రారంభమవుతుంది. తత్ స్వరూపం. తత్ అంటే అది అంటే పరమాత్మ స్వరూపం. తత్ చిత్ ఇవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటి శబ్దాలు. కాబట్టి తత్సత్ బ్రహ్మార్పణమస్తు. అయితే సుందరకాండ ప్రారంభము తత్తోనే, పూర్తవడం కూడా తత్తోనే పూర్తవుతుంది సుందరకాండ. అందులో ప్రారంభంలో తతో రావణ నీతాజా సీతాజా శత్రుకర్షణ ఇజేష పదమన్వేష్టం చారణా చరితే పథి. కిష్కింధకాండ పూర్తయి జాంబవంతుడి యొక్క ప్రేరణతో రావణాసురుడు అమ్మవారిని సముద్రం అవతలకి తీసుకువెళ్ళిపోగా ఆ దుర్భేద్యమైనటువంటి సముద్ర లంఘనం చేయడానికై జాంబవత్ ప్రేరణతో హనుమద్మూర్తి అక్కడ ఉన్నటువంటి మహేంద్రగిరి పర్వతం అనేటువంటి పర్వతంపైకి ఎక్కి బ్రహ్మాండమైనటువంటి ఒక రూపాన్ని పొంది సముద్ర లంఘనం చేయడానికై సిద్ధపడ్డాడు. పెడుతూ ఆయన వెళ్ళేటువంటి దారి ఎటువంటిదంటే చారణా చరితేపథి. చారుణులు అనేటువంటి ఒక దేవతాగణం తిరిగేటువంటి స్థితి. చారుణులు, గంధర్వులు, కిన్నెరులు వాళ్ళందరూ దేవతలు ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేటువంటి దారిని ఎన్నుకున్నట్టండి. ఆ దారిలో వెళదామని నిర్ణయం తీసుకున్నట్ట. చారణా చరితేపథి. దుష్కరమైనటువంటి పని. ఎవరు కూడా 100 యోజనాల సముద్రం దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. బ్రహ్మాండమైనటువంటి శక్తి కలగాలి. ప్రాణాయామ శక్తితో చక్కగా ఊపిరిని తీసుకొని శరీరాన్ని గాల్లోకి ఎగిరేలా చేసి శరీరాన్ని తేలిక చేసి ఒక రేణువు ఎలా అయితే గాల్లో చాలా సునాయాసంగా వెళ్ళిపోతుందో ఆ స్థితిలో శరీరాన్ని ఆ ఊపిరిని కుంభకం చేసి శరీరాన్ని తేలికపాటుగా చేసి తీసుకువెళ్ళగలిగేటువంటి శక్తి అందరికీ ఉండదు. ఒక్క హనుమద్మూర్తిగా ఉంది ఆ శక్తి. ఆ శక్తితో ఆయన ఎలా నిల్చున్నాడయ్యా అంటే సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబహు. గవాంపతి అంటే వృషభరాజులా నిల్చున్నట్ట. సాక్షాత్తు నందీశ్వరుడు అలా నిల్చుంటాడో శివుడి ముందు అలా నిల్చున్నట్టండి. గవాంపతి రివాబహు అంటే వాల్మీకి మహాముని ఉపమానాలు వేయడంలో, ఉపమానం అంటే ఎగ్జాంపుల్స్ వేయడంలో వాల్మీకి మహాముని ఆయనే సాటి. ముందుగానే మనకు ఒక హింట్ ఇచ్చాడు. ఏకాదశి రుద్రుల్లో 10 మంది రుద్రులనే నేను ఉపాసన చేశాను, 11వ వాడిని ఉపాసన చేయలేదని రావణమూర్తికి ఒక ఆలోచన ఉంది. ఆ 11వ వాడే నందీశ్వరుడు. ఏకాదశి రుద్రుల్లో 11వ వాడు నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడే హనుమత్ స్వరూపం. హనుమంతుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. ఈ ఈశ్వర స్వరూపంగా హనుమంతుడు పుట్టాడన్నట్టుగానే ముందుగానే గవాంపతి రివాబహు అని ఒక హింట్ ఇచ్చాడు మనకి. గవాంపతి అంటే వృషభరాజులో నిల్చుని చూస్తున్నట్టండి. అక్కడ నీలలోహిత మాన్యస్థ పత్రవర్ణై స్థితాసతై. ఎలా ఉన్నాడంటే ఆ మహేంద్రగిరి పర్వతం సహజంగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు మొదలైనటువంటి చిత్ర విచిత్ర వర్ణాలు కలిగినటువంటి వృక్షాలతోనూ పుష్పాలతోనూ కూడుకుని ఉన్నదట. ఈయన ఆ పర్వతం పైకి ఎక్కి సింహగర్జన చేస్తూ ఉంటే ఎలా సూర్యనారాయణ మూర్తిలా వెలుగుతున్నట్టండి. సాక్షాత్తు సూర్యబింబం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ప్రకాశిస్తున్నట్ట. సింహగర్జన చేసేట. ఆయన చేసిన గర్జనకి అక్కడ ఆ మహేంద్రగిరి పర్వతం పైన ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్రూర మృగాలన్నీ కూడా బయటికి వచ్చి పెద్ద పెద్ద గర్జనలు చేస్తున్నాయట. అక్కడ ఉండేటువంటి సర్పాలు బయటికి వచ్చి వాటంతటి అవే నేలను కొట్టుకుని కాటులు వేస్తున్నాయటండి. అవి బుసలు కొడుతున్నాయట ఆ సర్పాలు. ఆ బుసలు కొట్టడం చేత అగ్ని పుట్టి ఒక పక్క నుంచి మహేంద్రగిరి పర్వతం అంటుకోవడం మొదలెట్టింది. ఒక పక్కన తగలబడిపోతుంది. మహేంద్రగిరి పర్వతం పైన ఉన్నటువంటి అరణ్యం అంతా ఒక పక్కన తగలబడుతోంది. ఈయనేమో బ్రహ్మాండమైనటువంటి అవతారాన్ని పొంది సముద్ర లంఘనం చేయడానికై సిద్ధంగా నిల్చుని ఒక్కసారి ఆయన నమస్కారం చేసేట. ఎలా అంటే ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వజంభువే భూతేభ్యష్టాంజలిం కృత్వా చకార గమనేమతిం. సూర్యుడికి, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవుడికి, అష్టదిక్కులకి నమస్కారం చేసుకున్నట్టండి. చెప్పి అప్పుడు మరలా నమస్కారం చేస్తున్నట్ట. ఎవరికంటే అంజలిం ప్రాంగుకృత్వా పవనాయ ఆత్మయోనజే. వాయుదేవుడికి నమస్కారం చేసుకున్నాడు ఇందాక. పవనాయ స్వజంభువే.
ఇప్పుడు పవనాయాత్మయోనయ అని చెప్పాడు. ఈ పవనాయాత్మయోనయ అంటే ఎవరు? ఈయన కూడా వాయుదేవుడు అని చాలామంది పెద్దవాళ్ళ ప్రశ్న. కాదు, ఈ పవనుడి యొక్క ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడండి? శ్రీరామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి పైగా ఇంకో నామం చెప్పొచ్చు, పవనాయాత్మయోనయే. ఎవరి నామం పలకడం చేత మన ఆత్మ అంతా కూడా పావనం పొందుతుందో అటువంటి రామనామానికి నమస్కారం చేసుకున్నాడు. అందుకనే రామనామం ఒక్కసారి పలికినంత మాత్రం చేత మన శరీరంలో ఉండేటువంటి పాపాలు దోషాలన్నీ కూడా దూరంగా నిలబడతాయట. కలిప్రభావం మన మీద పడదండి. ఏ నామం చేయడం చేత మరలా మనం పుట్టక్కర్లేనటువంటి స్థితి కలుగుతుందో ఆ నామానికి తారక మంత్రము అని పేరు. తరింపజేసేటువంటి మంత్రం తారక మంత్రం. అటువంటి తారక మంత్రం ఏది అంటే రామనామం. అటువంటి తారక మంత్రం రామనామం. అందుకనే తారక మంత్రము కోరిన దొరకదు, ధన్యుడమైతిని ఓరన్నా అని చెప్పి శ్రీరామదాస్ గారు పాట పాడుకున్నారు. అటువంటి రామనామాన్ని మనం ఒక్కసారన్నా కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుందండి. కానీ ఆ రామనామం అనడానికి కూడా ఎంతో యోగ్యత కావాలి. అసలు ఈ రామనామాన్ని యొక్క మూలాలు ఏమిటి? వశిష్ఠ మహాముని ఎంత సాధన చేసి రామనామం పెట్టాడు చూడండి. ఓం నమో నారాయణాయలోంచి రకారం తీసాడు. రా అనేటువంటి అక్షరాన్ని శక్తి బీజము అని చెప్పారు. దీన్ని రా, దీనికి అగ్ని బీజం అని కూడా పేరు. రా. ఓం నమశివాయ అనేటువంటిలోంచి మా నుంచి బయటికి తీసాడు. మా అనేటువంటి అక్షరాన్ని బయటికి తీసాడు, బీజాన్ని. అందులోంచి రాని, ఇందులోంచి మాని తీసి రామ అని పేరెట్టాడు. అందుకనే తరింపజేసేటువంటి మంత్రం. ఆయన రుద్ర విష్ణు స్వరూపం రామచంద్రమూర్తి. రుద్ర విష్ణు స్వరూపం అండి రామచంద్రమూర్తి. అటువంటి ఆయనకి పవనాయాత్మజోనయే అంజలిం ప్రాంగుఖ కృత్వ నమస్కారం చేసుకున్నట్టు ఒక్కసారి మనస్సారా నమస్కారం చేసుకుని ఆయన బ్రహ్మాండమైనటువంటి శరీరాన్ని పొందేట. పైగా చెప్తున్నట్ట, ఎలా అంటే రామబాణం విడిచిపెడితే రామబాణం ఎలా అయితే వెళ్ళిపోతుందో అలా నేను ఈ సముద్ర లంఘనం దాటి అవతలన్నటువంటి లంకకి వెళ్ళిపోతానని పెద్దగా అరుస్తూ చెప్తున్నట్టండి. అయితే ఈ రూపం ఎన్నాళ్ళైనా భారత జాతిలో భారతీయుల యొక్క హైందవుల మనస్సులో అణువణువున ముద్రించుకుపోయిందండి హనుమంతుడు పొందినటువంటి రూపం. ఎందుకని మరి ప్రశ్న వేయచ్చు. ఎప్పుడైనా హనుమంతుడి విగ్రహం మనం ఎంత చూస్తామండి? ఎక్కడికి వెళ్ళినా హనుమత్మూర్తి కనీసం హనుమంతుడి విగ్రహం పెడుతున్నామంటే ఎన్ని అడుగులు అని అడుగుతాం, అవునా కాదా? ఎందుకంటే ఎక్కడ చూసినా హనుమంతుడు 50 అడుగులో, 100 అడుగులో, 150 అడుగులో, 30 అడుగులో అంత పెద్ద విగ్రహం తప్పితే ఇంతింత హనుమంతుడు ఎక్కడైనా గుళ్ళల్లో కనబడతాడు. ఎక్కడ చూసినా హనుమంతుడిది పెద్ద విగ్రహమే కనబడుతుంది. ఎందుకని? సముద్ర లంఘనం చేయడానికే సుందరకాండ ప్రారంభంలో హనుమంతుడు పొందినటువంటి అవతారం అసలు అప్పటిదాకా ఎవరో ఎత్తనటువంటి గొప్ప అవతారం అది. అందుకని భారతీయుల యొక్క మనస్సులోనూ అణువులోనూ కూడా హనుమత్మూర్తి యొక్క రూపం అలాగే ముద్రించుకుపోయింది కదండి. ఎంచేతంటే దీని గురించి భారతంలో కథ వస్తుంది. ద్రౌపదీదేవి పుష్పాలు అడిగితే ఆ పుష్పాలు తేవడానికి భీముడు బయలుదేరి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్తాడు. కుబేరుడు యక్షులు ఉండేటువంటి స్థానం అది. అప్పుడు హనుమత్మూర్తి తోకడ్డంగా పెట్టి కూర్చుంటాడు. ఆ తోక దాటను, తోక తీయమంటాడు. నువ్వే తీసుకో అంటాడు. తీయలేకపోతాడు. హనుమంతుడు ఎవరో, మా అన్నగారు ఎవరో తెలుసా, హనుమత్మూర్తి అని చెప్తాడు. ఎవరో భీముడు. ఆయన అసలు స్వరూపంతో దర్శనమిస్తారు. దర్శనం ఇచ్చిన తర్వాత ఏం వరం కావాలో కోరుకోమంటారు. భీముడు అంటే మహా ఇష్టం అండి హనుమంతుడికి. ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అది కూడా ఇంకో వరం కూడా ఆయనే అడుగుతాడు. నువ్వు ఇప్పుడే చెప్పు, ధృతరాష్ట్రాది మొత్తం ధృతరాష్ట్రుడిని, దుర్యోధనాది అన్నదమ్ములందరినీ కూడా వధించి హస్తినాపురాన్ని సముద్రంలో ఉంచి నిమిషాల మీద మిమ్మల్ని అందరినీ మళ్ళీ అక్కడ పట్టాభిషేకం చేస్తాను, చెయ్యమంటావా అని అడుగుతాడు. భగవంతుడు వచ్చి నీ పని నేను చేస్తానంటే మనం చెప్పేవని ఆ వెంటనే చెయ్యి అనకూడదండి. అది నన్ను సవ్యంగా చేసేలా అనుగ్రహించమని అడగాలి. మన పని ఆయన చేయమని అప్పచెప్పకూడదు. ధర్మం కాదు, మన ధర్మం మనమే ఆచరించాలి. అయ్యా అది మాకు చేసేలా అనుగ్రహించి ఎల్లప్పుడూ మా ధ్వజం పైన, మా అర్జునుడి యొక్క రథానికి ఉండేటువంటి ధ్వజం పైన ఎప్పుడూ నువ్వు నివసతమై ఉండు. కపిధ్వజం. అందుకనే శ్రీకృష్ణుడు రథసారథ్యం చేసినటువంటి రథం పైన ఉన్నటువంటి ధ్వజము, జెండా కపిధ్వజం. అక్కడ హనుమంతుడు ఉండేవాట. ఇంకేం వరం కావాలో అంటే ఒక్క వరం ఉంది కోరుకుంటారని అడిగేటండి. ఏమిటా వరం అంటే,
నేను ఎప్పుడు రామాయణం చదివినా, ఎప్పుడు రామాయణం విన్నా, సుందరకాండ దగ్గర మీరు సముద్ర లంఘనం చేయడానికి ముందెత్తినటువంటి అవతారం యొక్క ఆ ఆలోచన నేను చేసుకున్నా. తత్స్మరణ, ఆ అవతారం ఎంత గొప్పగా ఎత్తారన్నట్టు దాని ఆ స్మరణ నేను చేసుకున్నా. నాకు చాలా పులకితం అయిపోతుంది మనస్సు. ఆ అవతారాన్ని ఒక్కసారి నా ప్రత్యక్ష నేత్రాలతో చూడాలనుంది, అది చూపించండి అని అడిగేటండి హనుమంతుడిని. భీముడు అడిగితే హనుమంతుడు అన్నట్ట, అది ఆ యుగం వేరయ్యా, అప్పుడున్నటువంటి స్థితి వేరు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వేరేది ఏదైనా అడుగు అన్నట్టు. లేదు అది చూడండి నేను కదలని చెప్పేట భీముడు. సరే, ఆయన ఇష్టం ప్రకారంగా ముందు పెద్ద గర్జన చేసేట. ఆ గర్జనకి అక్కడ ఉన్నటువంటి కదలీయవనం అంతా కూడా సువర్ణంగా మారిపోయింది, బంగారు కదలీయవనంగా మారిపోయింది. అక్కడి నుంచి ఆయన ఎదగడం మొదలుపెట్టాడు. సుందరకాండలో ఆయన ఎలా అయితే మహేంద్రగిరి పర్వతంపై ఎదిగాడో అలా ఎదగడం మొదలుపెట్టాడు. అలా ఎదుగుతూ 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 ఉంటే భీముడు చూస్తున్నట్టండి. ఫస్ట్ ఆనందంగా చూస్తున్నట్టు మొదట, తర్వాత ఆశ్చర్యానికి గురయ్యట, ఆ తర్వాత భయం వేయడం మొదలెట్టిందిట. భీముడికి భయం వేస్తోందట. భయం వేస్తుంటే కళ్ళు మూసుకున్నట్టండి. భీముడు అంతటి వాడు కళ్ళు మూసుకుని, హనుమా నీ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నీ రూపాన్ని ఉపసంహారం చేసుకో అని చెప్పేటండి. వెంటనే హనుమద్మూర్తి అలాగే అనుకుని ఆయన రూపాన్ని ఉపసంహారం చేసుకుని ఒక మాట అన్నట్ట. ఏమిటంటే, నువ్వు ఇప్పుడు చూసి భయపడినటువంటి దానికి 1000 రెట్లు ఎత్తానని చెప్పేటండి. భీముడు చూసి భయపడిన దానికే 1000 రెట్లు ఎత్తాడంటే హనుమంతుడు ఎటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని పొందాడో ఆలోచించండి. అటువంటి అద్భుతమైనటువంటి రూపంతో మహేంద్రగిరి పర్వతంపై నిలుచొని, ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్పద తితీర్షతి మహావేగ సముద్రం మకరాలజం. అసలు ఆ భయంకరమైనటువంటి మొసళ్ళు తిరిగేటువంటి ఆ సముద్ర లంఘనం చేయడానికై సిద్ధపడినటువంటి హనుమద్మూర్తిని చూసి కింద ఉన్నటువంటి వానరాలన్నీ కూడా పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ కేకలు వేస్తున్నాయట. ఆ సమయంలో అక్కడే ఆ పర్వతం పైకి చారణులు, సిద్ధులు, గంధర్వులు పిక్నిక్ వచ్చినట్టు విహారయాత్రకు వచ్చి ఆ పర్వతంపై చర్మాలవి పరుచుకొని అక్కడ పడుకొని ఉన్నారట. ఈ లోపు ఈయన అంత అవతారాన్ని పొంది ఆ మహేంద్రగిరి పర్వతం పైన ఆయన పాదం పెట్టి పీడనం చేసాడో, వెంటనే వాళ్ళందరూ ఏదో ప్రమాదం వచ్చి పడిపోయింది అనుకొని ఉన్నవాళ్ళు ఉన్నట్టు అన్నీ వదిలి వాళ్ళ విమానాలతో ఆ గాల్లోకి ఎగురు చూస్తున్నారట. ఏమిటి భయంకరమైనటువంటి శబ్దం? ననాదసు మహానాదం సుభానివతోజద, బ్రహ్మాండమైనటువంటి అరుపరుస్తున్నట్ట, సింహగర్జన చేస్తున్నట్ట. ఎవరు? హనుమద్మూర్తి. వాళ్ళందరూ భయపడి ఆకాశంలో వెళ్ళి చూస్తున్నారటండి. చెప్తున్నట్ట, వానరశ్రేష్టం ఇదం వచనమబ్రవీత్. చెప్తున్నట్ట హనుమంతుడు, వానరశ్రేష్ఠుడండి. ఆయన చేసినటువంటి పని వల్ల ఇవాళకి కూడా మొత్తం యావత్ వానరజాతి మొత్తానికి గౌరవం వచ్చిందండి. అవునా కాదా? ఇవాళకి కోతి కనబడితే హనుమంతుడుగానే మనం భావన చేస్తాం తప్పితే కోతి అన్నట్టుగా చూడం. అంత మొత్తం వానరజాతి మొత్తానికి ఖ్యాతి తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు ఈయన ఒక్క పని చేసి. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, రామచంద్రమూర్తి చేత విడిచిపెట్టబడినటువంటి వాటి బాణం ఎటువంటి వేగంతో వెళ్ళిపోతుందో గమ్యానికి, అలాగే నేను కూడా రామబాణంలాగా సముద్రలంఘనం చేసి అవతల లంకలోకి దిగుతానని పెద్ద కేక వేస్తూ చెప్తున్నట్టండి. చెప్తూ బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం సర్వథా కృతకార్యోహం ఏష్యామి సహతీతజ. సీతమ్మ వారిని చూస్తే సీతాదేవితో సహితంగా వస్తాను, లేని పక్షంలో ఆ రావణాసురుని బంధించి తీసుకొస్తానని చెప్తున్నట్టండి. చెబుతూ నమస్కారం చేసుకున్నట్టు మరలా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని బ్రహ్మాండమైనటువంటి శక్తితో ఒక్కసారి ఊపిరిని గట్టిగా తీసుకుని, అంటే మనకు ప్రాణాయామ పద్ధతి అండి ఇది. ఇవాళ ప్రాణాయామం చేస్తే ఎటువంటి రోగము రాదు. ప్రాణాయామం అంటే ఇవాళ ముక్కట్టుకొని ఇలా పట్టుకోవడం ప్రాణాయామం అయిపోయింది. కానీ పూరకం, కుంభకం, రేచకమని 3 ఉంటాయి. ఎడా పింగళ అనేటువంటి 2 నాడులు ఉంటాయండి మనకి. ఒక నాడితో, అంటే మనం రంధ్రాలకి ఎడా పింగళ నాడులని పేరు. ఆ నాడితో మనం పూరకం చేసి ఆ ఊపిరిని అట్టే లోపల పెట్టి దాన్ని కుంభకము అంటారు. మనం ఎంతసేపు ఉంచగలిగితే అంత శక్తి పెరుగుతుంది మనకు. కుంభకం చేసి తర్వాత పింగళ నాడితో దాన్ని విడిచిపెడితే అది ప్రాణాయామం. ఈ పూరక, కుంభక, రేచకాలు ఇలా 3 కలగలిపి ఒకసారి తెస్తే ఒక్కసారి ప్రాణాయామం అవుతుంది. అలాగ రోజుకి కనీసం 16 సార్లు ప్రాణాయామం చేయమని చెప్పాడు.
శాస్త్రకారుడు. అలా చేస్తే వాడికి ఎటువంటి రోగాలు రొస్టులు ఏమీ ఉండవు. అందుకే ఆ ప్రాణాయామం చేసే వందల లక్షల సంవత్సరాల పాటు ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు యోగులు హిమవత్ పర్వత ప్రాంతంలో. అలా ఒక్కసారి పూరకం చేసుకున్నట్టు హనుమంతుడు ఆ గాలిని కుంభకం చేసి గాల్లోకి ఎగిరెట్టండి. ఆయన ఎగిరినప్పుడు ఎటువంటి వేగంతో ఎగిరాడంటే అక్కడ ఉండేటువంటి ఎన్నో వేల సంవత్సరాలుగా పర్వతంలో పాతుకుపోయినటువంటి వృక్షాలు వేళ్లతో సహితంగా ఊడి వచ్చేసేట ఆయనతో పాటు. ఊడి చూసారా, ఒక కారు రోడ్డు మీద గబగబా వెళ్ళింది అనుకోండి, దాంతోపాటు దుమ్ము కూడా వెళుతుంది కాస్త దూరం. అదే హనుమంతుడు కూడా అలాగే ఒక్కసారి గాల్లోకి ఎగరగానే ఆ వృక్షాలు కూడా లేచి ఆయనతో పాటు కొంత దూరం వెళ్ళేట, సాగనింపడానికన్నట్టుగా వెళ్ళేట హనుమంతుడు వెనకాతల వెళితే అప్పుడు ఈ సముద్రం తిరుగుడు పడిపోయిందిటండి. యావత్ సముద్రం అంతా కూడా ఇలా పూర్తిగా తిరుగుడు పడిపోయింది ఆయన వెళ్ళిన వేగానికి. చూడండి, మామూలుగా మనం పెద్ద బకెట్, నీళ్ళతో ఉన్న బకెట్ గబగబా ఇలా తీసామనుకోండి, ఏమవుతుంది, బకెట్లో నీళ్ళన్నీ కూడా ఒకసారి కదిలి కాసిన కింద దొరుకుతాయి, అవునా కదా? హనుమంతుడు ఏ స్థాయి వేగంలో పెడితే అంత పెద్ద సముద్రం తిరుగుడు పడిందో ఆలోచించండి. అంత పెద్ద సముద్రం తిరుగుడు పడిపోయింది. ఎలాగా? తిమినక్ర దుషాకూర్మ దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనైవ శరీరాణి శరీరిణాం. ఉపమానాలు వేయడంలో వాల్మీకి మహర్షి కన్నా ఇంకా ఎవరు సాటిరారు. ఉపమానాలు వేయడంలో వాల్మీకి ఆయనే సాటి. కింద ఉన్నటువంటి వానరాలన్నిటికీ కూడా ఆ సముద్రంలో ఉండేటువంటి జీవాలు సుస్పష్టంగా కనిపించేట. దాంతోపాటు ఆయన ఉపమానం చెప్పాడు చూడండి, నిద్రపోతున్నవాడు శరీరం మీద అచేతనంగా పడుకుంటాడు. వస్త్రాలు ఎలా అయితే నిద్రపోతున్నవాడి శరీరం మీద వస్త్రాలు ఎలా అయితే తొలగిపోతాయో అదేవిధంగా హనుమంతుడు వెళ్ళినటువంటి వేగానికి సముద్రం అంతా కూడా అలాగే తిరుగుడు పడి లోపల ఉన్నటువంటి జీవాలన్నీ అంతే స్పష్టంగా కనిపించారు. ఉపమానం వేసాడు ఆయన. చూడండి, అలా హనుమంతుడు వాయువేగంతో వెళ్ళిపోతూ ఉంటే ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన పెద్దదైనటువంటి శరీరంతో చాలా తేలికపాటిగా చేసి సాక్షాత్తు అప్పుడే ఉదయించిన సూర్యనారాయణమూర్తి ఎలా అయితే పాండురారుణవర్ణాన్ని నీలమాంజిష్టకానిచ అరుణవర్ణంతో చక్కగా వెలుగుతూ వెళ్ళిపోతున్నట్టు ఆకాశంలో. దేవతలందరూ ఆకాశంలో నిల్చొని అనుకుంటున్నారట, ఎవ్వరూ చేయనటువంటి కార్యం హనుమంతుడు చేస్తున్నాడు. 100 యోజనాల సముద్రం దాటడం అంటే మాట్లాడండి. అంత పెద్ద సముద్రం దాటాలంటే ఎంత శక్తి కావాలి, ఎటువంటి సాహస కృత్యం చేస్తున్నాడు హనుమంతుడు. ఒక వానరుడు, నరుడు కూడా కాదు, ఒక సామాన్య వానరుడు, అతీత శక్తి కలిగినటువంటి వాడు, ఎన్నో వరాలు కలిగినటువంటి వాడు, ఏ అస్త్రము చేత కూడా బంధింపబడనటువంటి వాడు, అసలు వధ చెయ్యలేనటువంటి వాడు. అటువంటి హనుమద్మూర్తి ఎటువంటి సాహస కృత్యం చేస్తున్నాడని చెప్పి దేవతలందరూ శ్లాఘిస్తూ ఆకాశంలో నిల్చొని చూస్తున్నారటండి. హనుమంతుడు వెళ్ళిపోతున్నాడు. అదే సమయంలో సముద్రంలో మైనాకుడు అనేటువంటి ఒక పర్వతరాజు ఉన్నాడు. అందులో మైనాకుడు, ఆయన బంగారు పర్వతం. ఆ బంగారు పర్వతం వాయుపుత్రుడు రామకార్యార్థమై వెళుతున్నాడని తెలుసుకుని సముద్రంలోంచి బయటకు వచ్చింది ఆ పర్వతం. బయటకు వస్తే హనుమంతుడు చూసి అనుకున్నట్ట, వీడెవడో రావణాసురుడు తాలూకా వీడు, నేను వెళ్ళేటువంటి కార్యానికి విగ్రహంగా మధ్యలో వచ్చాడని చెప్పి ఆయన భుజంతో ఒక్కసారి ఇలా గుద్దేటండి. గుద్దితే పర్వతం అంతా కదిలి కొన్ని రాళ్ళు కింద పడ్డాయట. కింద పడితే అప్పుడు వెంటనే మనుష్య రూపంగా కనిపించేట. ఒక మానవ రూపం దాల్చి ఆ పర్వతరాజు నమస్కారం చేసుకుని, అయ్యా హనుమ, నా పేరు మైనాకుడు, నేను మీ నాన్నగారి చేత సాయం పొందబడినటువంటి వాడిని, నా పేరు మైనాకుడు. పూర్వకాలం పర్వతాలన్నిటికీ పక్షులల్లే రెక్కలు ఉండేవి. ఈ రెక్కల్ని రెక్కలతో ఈ పర్వతాలు ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వెళుతుంటే ఋషులందరి యొక్క తపస్సు భంగం కలుగుతోందని ఋషులందరూ ఇంద్రుడితో చెప్పడం చేత ఇంద్రుడు ఈ పర్వతరాజుల యొక్క రెక్కలన్నింటినీ కూడా నరికేశాడు. నా రెక్కలను కూడా నరికేయబోతే మీ నాన్నగారు అయినటువంటి వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో దాగి ఉండమని చెప్పాడు, అందుకనే ఇందులో దాక్కున్నాను నేనని చెప్పాడు. అందుకని ఆ ప్రీతితో కాసేపు నువ్వు ఇలా దిగి నా పర్వతం పైన ఉన్నటువంటి పదార్థాలు భుజించి మధువు సేవించి వెళ్తామని నేను బయటకు వచ్చాననగానే ఆ ముక్క ముందరే చెప్పొచ్చు కదా, ఈ దెబ్బ తగిలేది కాదు కదా, నీ పర్వతాన్ని ముట్టుకున్నాను, అక్కడ దిగినట్టే నేను రామకార్యార్థమే వెళుతున్నాను, ఎక్కడ ఆగేది లేదని చెప్పి నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయేటండి. వెళ్ళిపోగానే
ఈలోపు ఈ దేవతలందరూ కూడా నాగమాత, ఈవిడికే మానసాదేవి అని పేరుంది, నాగమాత. ఆవిడికి సురస అని పేరు కూడా ఉంది, మానస సురస అని పేర్లు ఉన్నాయి ఆవిడికి. ఆవిడ్ని పిలిచి హనుమంతుడి కార్యానికి విఘ్నంగా మారమని చెప్పారట, దేవతలు చెప్పారట. ఆయన బుద్ధిని పరీక్ష చేయమని చెప్పారట. వెంటనే హనుమంతుడు వెళుతున్న దారిలో ఆవిడ భయంకరంగా బయటికి ప్రత్యక్షమై బయటకు వచ్చిందటండి. బయటికి వచ్చి అడ్డంగా నిలబడి హనుమంతుడితో అందుట, నిన్ను దేవతలందరూ నాకు ఆహారంగా నియమించారు కాబట్టి నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అని అడిగిందటండి. నోట్లోకి ప్రవేశించమని ఆవిడ అడిగింది. ఈయన ప్రవేశిస్తాను అని చెప్పలే, నా నోట్లోకి ప్రవేశించు అని ఆవిడ అడిగిందిట. ఆవిడ అడిగితే ఆయన నమస్కారం చేసుకొని చెప్తున్నట్టండి, చకార సురసావక్త్రం దాక్షాయణి నమోస్తుతే. హనుమంతుడు బుద్ధిమంతుడండి. వచ్చిన ఆవిడ రాక్షసి కాదు అని గమనించాడు. ఆవిడ వెళ్ళడం రాక్షస రూపంగా వెళ్ళినా వచ్చిన ఆవిడ రాక్షస స్వరూపం కాదు అని గమనించగలిగినటువంటి హనుమంతుడు అందుకనే బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లో చాలా గొప్పవాడు. హనుమంతుడికి నమస్కారం చేసుకుంటే ఏమొస్తుందయ్యా అంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగతాం రోగం లేనటువంటి శరీరము, అజాడ్యం బద్ధకం లేకుండా ఉండటం, ఉత్సాహంగా ఉండటం, వాక్పటుత్వంచ చక్కరైనటువంటి వాక్సిద్ధి వస్తుందండి. ఈ 8 గుణాలు ఇవే అష్టగుణాలు, అష్టసిద్ధులను కూడా చెప్పుకోవచ్చు. అణిమ లఘిమ గరిమ మనకు అక్కర్లే, యోగులకు ఉన్నాయి అవి, తపస్సు చేత సాధించాల్సినవి. కానీ హనుమంతుడు అష్టసిద్ధి నవనిధికే దాత. తులసీదాస్ చెప్పాడు కదండి, అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీమాత. అష్టసిద్ధులతో చాలా సులభంగా సముద్రాన్ని దాటి జానకీమాతకి నమస్కారం చేసుకున్నటువంటి హనుమంతుడికి నమస్కారం అని చెప్పుకున్నాడు తులసీదాసు హనుమాన్ చాలీస. అటువంటి హనుమంతుడిని నమస్కారం చేస్తేనే ఈ 8 గుణాలు మనకు కలుగుతాయి, ఒక్కసారి స్మరణ చేస్తేనే. అటువంటి హనుమంతుడు ఇంకెంత బుద్ధిమంతుడు, వచ్చిన ఆవిడ సాక్షాత్తు దేవతా స్వరూపమని గమనించాడు. గమనించి నమస్కారం చేసుకుని, అమ్మా నేను రామకార్యార్థమే వెళుతున్నాను, నమస్కారం చేసి చెప్తున్నట్టు హనుమంతురాడికి, నేను రామకార్యార్థమే వెళుతున్నాను, ఒక్కసారి అక్కడికి వెళ్ళి సీతా దర్శనం చేసి ఆ ముక్క రామచంద్రమూర్తితో చెప్పి కావాలంటే నీ నోట్లోకి ప్రవేశిస్తాను అని చెప్పేటండి హనుమంతుడు. ప్రవేశిస్తే లేదు లేదు, నిన్ను దేవతలు నియమించారు, నువ్వు నన్ను దాటిపోవడానికి వీల్లేదు, నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని చెప్పేసి ఆవిడ అన్నది. అనగానే వెంటనే హనుమంతుడికి కోపం వచ్చిందిటండి. నేను ప్రవేశించంతల్లి, నేను వెళ్లాల్సిన కార్యం ఉన్నదే అనగానే ఆవిడ కోపంతో 10 యోజనాల శరీరం పెంచిందిటండి. 10 యోజనాల శరీరం పెంచి అక్కడ అడ్డంగా నిలబడిందిట. నిలబడితే హనుమంతుడు అది చూసి 20 యోజనాల శరీరం పెంచేట. 20 యోజనాల శరీరం పెంచితే వెంటనే చకార సురసావక్త్రం చత్వారింశత్ తథోచ్ఛృతం. వెంటనే ఆవిడ 40 యోజనాల శరీరం పెంచిందిట. వాళ్ళు శరీరాలు పెంచుకుంటున్నారండి. ఆవిడ 50 పెంచింది, ఆయన 60 పెంచాడు, ఆవిడ 70, 80, ఆవిడ 90, ఈ మొత్తం 100 యోజనాల శరీరం పెంచిందిటండి ఆవిడ. వెంటనే హనుమంతుడు ఏం చేశారంటే, హనుమాన్ అజల ప్రఖ్యో 90 యోజనోచ్ఛృత. 90 యోజనాల నుంచి హనుమంతుడు బాగా ఆలోచించి, మహాబుద్ధిమంతుడు కదండి ఆయన, ఏం చేశాడంటే వెంటనే అంగుష్ట మాత్రంగా మారిపోయేట. అంగుష్ట మాత్రంగా మారిపోయి అంత పెద్ద శరీరం కలిగినటువంటి ఆవిడ నోరు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈయన అంగుష్ట మాత్రంగా ఒక్కసారి ఆవిడ నోట్లోకి వెళ్ళి గిరగిరా తిరిగి బయటకు వచ్చేటండి. ఎంత బుద్ధిమంతుడు చూడండి. ఆవిడ నోట్లోకి వెళ్ళి గిర్రమని తిరిగి బయటకు వచ్చి, అమ్మా నువ్వు చెప్పినట్టుగా నీ నోట్లోకి ప్రవేశించాను, ఇక నా దారి కట్టు తప్పుకో అని చెప్పి నమస్కారం చేసేట హనుమంతుడు. వెంటనే ఆవిడ చాలా సంతోషించి, ప్రవిష్టోస్మి దేవత్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీత్ వరస్తవ. నమస్కారం చేసుకుంటే అమ్మవారు అందిట, నీ కార్యం శుభ్రంగా జరుగుతుంది, నేను ఆశీర్వదిస్తున్నాను, నీకు జానకీదేవి యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పేసి ఆవిడ ఆశీర్వదించగానే హనుమంతుడి యొక్క బుద్ధి శక్తికి దేవతలందరూ కూడా చాలా సంతోషించారట. చాలా సంతోషించి, చాలా సంతోషం, హనుమంతుడు రామకార్యార్థాన్ని చెయ్యగలిగినటువంటి సమర్థుడు అని దేవతలందరూ కూడా సర్టిఫికెట్ ఇచ్చారట. వెంటనే హనుమంతుడు ఆవిడని దాటి ముందుకు వెళ్ళిపోయేటండి. ముందుకు వెళ్ళగానే రావణాసురుడు ఒక బ్రహ్మాండమైనటువంటి రాక్షసిని ఆ లంకలోకి రాకుండా సముద్రంలో పెట్టేటండి. ఆవిడ పేరే సింహిక. ఆ సింహిక అనే రాక్షసి నిమిషానికి 100 రౌండ్లు కొడుతుందిట లంక చుట్టూ సముద్రంలో. ఎవరిని ఆవిడ దాటి అవతలకి వెళ్ళనివ్వదు, వాళ్ళ శక్తిని లాగేస్తూ ఉంటుంది. మనకు చూసారా, ఈ బెర్ముడా ట్రయాంగిల్ పైన విమానం పెడితే అందులో పడిపోతుంది విమానం.
అలాగా ఈయన శక్తిని ఇలాగ మొత్తం అడ్డుకట్టు వేస్తోంది. ఈయన శక్తికి అడ్డకట్టు వేస్తూ ఉంటే హనుమంతుడు గమనించి ఆ సింహిక అనేటువంటి ఆ రాక్షసుడు నోట్లోకి దూరి బ్రహ్మాండంగా పెరిగెట్టాడు, కడుపులో పెరిగెట్టాడు. పెరగగానే బళ్ళని బద్దలైపోయింది. ఆ సింహిక మరణించింది. వెంటనే బయలుదేరి అవతలకి వెళ్ళిపోయాడు హనుమత్మూర్తి. బయలుదేరి అవతలకి వెళ్ళిపోగానే అక్కడ త్రికూటాద్రి పర్వతం అనేటువంటి పర్వతం మీద దిగేట్టండి. త్రికూటాద్రి పర్వతం, ఆ పర్వతం పైన దిగేట్ట. పర్వతం పైన దిగి అక్కడి నుంచి ఒక్కసారి వెనక్కి చూసేట, ఇంతేనా అన్నట్టుగా. అంటే ఆయనకున్నటువంటి శక్తికి ఎన్ని లక్షల యోజనాలైనా దాటగలను నేను అనుకున్నట్టు నేను ఆయనకున్నటువంటి శక్తికి. అలా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేట. చూసి ఈ మాత్రం దానికైనా దాటమన్నారని అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసి వెంటనే బయలుదేరి త్రికూటాద్రి పర్వతం పైన ఉన్నటువంటి ఆ మనాలు, ఉపమనాలు, అక్కడ ఉన్నటువంటి నూతులు, బ్రహ్మాండమైనటువంటి బావులు అవన్నీ కూడా తిరిగేట. అప్పటికి సాయంకాలం సమయం అయింది. సూర్యుడు ఇంకా అస్తమిస్తూ ఉన్నాడు. ఈలోపు లంక చుట్టూ ఒకసారి తిరుగుదామని నిర్ణయం చేసుకున్నాడు. లంక చుట్టూ తిరుగుదామని నిర్ణయం చేసుకుని బయలుదేరి లంక చుట్టూ తిరుగుదామని వెళ్ళాడు. తిరుగుతూ ఏం చేశాడంటే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి లంక ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేట. ఆ లంక ప్రధాన ద్వారంలో అక్కడ లంకిణి అనే ఒక రాక్షసి కాపలాగా ఉంది. ఆ లంకిణి అనేటువంటి రాక్షసి కాపలా ఉండి, ఆవిడ అసలు పేరే లంక. ఆవిడ కుబేరుడు పరిపాలించేటప్పుడు దేవతగా ఉండేది. కుబేరుడు పరిపాలన చేసేటప్పుడు రాక్షస పరిపాలనలోకి రాగానే రాక్షసిగా మారిపోయింది. అప్పుడు రావణాసురుడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత రాక్షసిగా మారిపోయిన తర్వాత ఆవిడ బ్రహ్మదేవుని అడిగిందిట, ఏమండి నాకు ఈ యొక్క రాక్షస రూపం నుంచి విముక్తి ఎప్పుడు అని ప్రశ్న వేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పేట, ఎప్పుడైతే ఒక వానరం సముద్రం అవతల నుంచి అవతలకు వచ్చి పడి నీ దవడ మీద గట్టిగా ఒక దెబ్బ కొడతాడో, నీకు ఎప్పుడు కళ్ళు తిరుగుతాయో, ఆ రోజు నుంచి రాక్షస దాటికి పతనం మొదలైనట్టుగా లెక్క పెట్టుకోమని చెప్పేటండి. హనుమంతుడు బయలుదేరి అక్కడికి వచ్చాడు కదా, ఆవిడ లోపలికి వెళ్ళలేకుండా అడ్డుకట్ట వేసిందిట. ఎవరయ్యా నువ్వు యువతలకు వచ్చాడు? అబ్బాయి ఏం లేదు, ఈ లంకలో బాగా పొలాలు తేనె అన్నీ దొరుకుతాయని చెప్పారు, అటు ఎగిరేని ఇటు వచ్చి పడ్డాను, ఒకసారి లంక చూద్దామని యువతలకు వచ్చాను, ఓసారి లోపలికి వెళ్ళి చూసి వచ్చేస్తాను అన్నట్ట. అలా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించమేమని చెప్పేసి ఆవిడ ఈయన మాట్లాడుతున్నాగానే ఒక దెబ్బ వేసిందిటండి. హనుమంతుడికి చాలా కోపం వచ్చిందిట. మాట్లాడుతుంటేనే కొట్టిందని కోపం ప్రదర్శించలేదండి. స్త్రీ ముందు కోప ప్రదర్శన చేయకూడదు. అదొకటే కాకుండా కుడి చేతితో గుద్దితే చచ్చిపోతుందేమో అని ఆలోచించి ఎడం చేతితో బొటన వేలు ముడిచో గుద్దేటండి దవడ మీద. ఆవిడ గిర్రం తిరిగి కింద పడి లేచి అనుకున్నదిట, ఓహో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి వానర విధేనని నమస్కారం చేసి, అయ్యా మీకు అడ్డేం లేదు, మీరు లోపలికి నిస్సంకోచంగా వెళ్ళిపోవచ్చని చెప్పి ద్వారాలు తెరిచిందిటండి. తెరిస్తే అప్పుడు ఆయన ఏం చేశాడంటే అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపులువే. ఆయన ఇంతకీ తలుపు తెరిచి వెళ్ళినా అందులోంచి వెళ్ళటండి, గోడ దూకి వెళ్ళాడు. కోతి లక్షణం అనుకున్నారు కాబోలు, తప్పు. ఇందులో హనుమంతుడు మహానీతి శాస్త్రజ్ఞుడు. చెప్పాడు, గ్రామం వా నగరం వాపి పట్టణం వా పరస్య విశేషాత్ సమయ సౌమ్య నద్వారేణ విషయ నృప. గ్రామానికి వెళ్ళినా నగరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శత్రువు పురంలోకి ప్రవేశించేటప్పుడు ప్రధాన ద్వారం కాకుండా దొడ్డి ద్వారం ద్వారా వెళ్ళమన్నట్టండి. అలా వెళ్ళడం దేనికి అంటే, నేను అలా వస్తున్నా నువ్వేమీ చెయ్యలేకపోయావు అని ఒక సంజ్ఞ వాడికి ఇవ్వటం మొదటిదైతే. రెండో విషయం ఏంటంటే, వెళుతూ చక్రేథపాదం సవ్యంచ, ఆయన ఎడంకాలు లోపలికి పెట్టి వెళ్ళేట. ఎందుకు ఎడంకాలు పెట్టడం అంటే, శత్రువునాం సతుమూర్ధని, శత్రువుల యొక్క తలపై పెట్టినట్టుట. శత్రువుల ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా ఎడంకాలు లోపల పెట్టి వెళ్ళాలి. అలా పెట్టడం చేత తిన్నగా శత్రువు యొక్క తల మీద పెట్టినట్టు. అందుకని శత్రువునాం సతుమూర్ధని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేటప్పటికి లోపలంతా కూడా ఎలా ఉందంటే, బంగారు రంగారు పర్వతాలతో, బంగారు రంగారు అరుగులతో, గోడలతో కూడుకున్నటువంటి లంకానగరం దేదీప్యమానంగా వెలుగుతోంది. విశ్వకర్మ నిర్మించాడు, రావణాసురుడు ఆక్రమించాడు. అది కుబేరుడు కట్టించుకున్నటువంటి నగరం లంకానగరం. ఇవాటికి ఉండదండి.
ఆ ప్రాంతం ఇవాళకి ఉన్నది, ఆ లంకానగరం ఉన్నది. ఎక్కడ అంటే కనపడదు మనకి, అది ఎక్కడో మన చక్షు వెలుగు గోచరించదు. చాలా సిద్ధస్థలాలు ఉన్నాయి మన చుట్టూ, కానీ మన చక్షు వెలుగు గోచరించవు. ఎంతో తపశ్శక్తి ఉంటేనే కనబడతాయి అటువంటి ప్రదేశాలు. అటువంటి నగరాలన్నీ కూడా ఉన్నాయి. అందులోకి హనుమంతుడు ప్రవేశించి మొత్తం అంతా చూస్తున్నాడు. అంతా కూడా చక్కగా సంగీతాలతో నాట్యాలతో అంతా కూడా విశేషంగా లంకానగరం శోభిస్తోంది. ఒక్క చోట మాత్రం వేదం వినపడుతోంది, ఒక చోట వేదం వినపడుతోంది. మిగతా అంతా కూడా నృత్యాలు సంగీత వాద్యాలు అన్నీ కనపడుతున్నాయి. అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ స్త్రీలు పురుషులు అంతా కూడా విశేషంగా తిరుగుతున్నారు. రాక్షస స్త్రీలు మరీ విశేషంగా రాక్షసులు తిరుగుతున్నారు. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారట. ఆ పాశాలు అంకుశాలు పట్టిశాలు అన్నీ పట్టుకుని తిరుగుతున్నారట. వాళ్ళు ఏకాక్షాన్ ఏకకర్ణాంశ లంబోదర పజోధరాన్ కరాళాన్ భక్తవక్త్రాంశ ప్రకటాన్ భావనాంశ పొట్టిగా లావుగా పెద్దగా ఒకే కన్ను 2 కళ్ళు 10 కళ్ళు 1000 కళ్ళు కలిగినటువంటి రకరకాలైనటువంటి రాక్షసులందరూ కూడా తిరుగుతున్నారు అక్కడ. ఆ తిరుగుతున్నటువంటి రాక్షసులందరినీ కూడా చూస్తున్నాడు హనుమత్మూర్తి. చూస్తూ నాతిగౌరాన్ నాతికృష్టాన్ నాతిగుబ్జాన్న వామనాన్ విరూపాన్ బహురూపాంశ్చ సురూపాంశ్చ సువర్చస. అందంగా ఉన్నవారు, తెల్లగా ఉన్నవారు, సౌందర్యంగా ఉన్నవారు అందరూ కూడా కనబడుతున్నారటండి హనుమంతుడికి. అందరినీ చూసుకుంటూ రావణాంతఃపురం అంతా వెతుకుదామని బయలుదేరేట హనుమంతుడు. అక్కడి నుంచి మొత్తం అందరిళ్ళు చూసేట. విద్యుద్యుక్తుడు, జంబుమాలి వీళ్ళందరిళ్ళు చూసేట. విభీషణుడు, ఇంద్రజిత్తు అందరిళ్ళు, భాసకర్ణుడు అందరిళ్ళు వెతికేట సీతాదేవి గురించి. ఎక్కడా అమ్మవారు కనపడలేదు, అంతా కూడా నిద్రావస్థలో ఉన్నారు. అదే సమయంలో అప్పుడు చూసి సీతాన్వేషణ చేయడానికి హనుమంతుడు రావణాంతఃపురంలోకి ప్రవేశించేటండి. రావణాంతఃపుర వర్ణన మొత్తం ఎక్కడ చూసినా వర్ణన ఉంటుందండి. రావణాంతఃపురం ఎంత అందంగా ఉంది, లంక ఎంత గొప్పగా ఉంది, ఇదంతా విశేషమైనటువంటి వర్ణన ఉంటుంది. ఆ వర్ణనంతా కూడా చేశాడు వాల్మీకి మహాముని. అక్కడి నుంచి అంతఃపురంలోకి వెళ్ళగానే అక్కడ రకరకాలైనటువంటి స్త్రీలతో మదపటేనుగులాగా వాళ్ళతో రతి చేసి పడుకున్నట్ట రావణాసురుడు బ్రహ్మాండమైనటువంటి రూపంతో. చుట్టూ కొన్ని వేల మంది స్త్రీలు, అందులో రకరకాల జాతులు ఉన్నారట. దేవజాతి, గంధర్వజాతి, అందులో ఈ జాతి లేదు అని చెప్పడానికి లేకుండా సమస్తమైనటువంటి స్త్రీలు ఉన్నారట. వీళ్ళందరూ రావణాసురుణ్ణి కోరుకొని వచ్చినటువంటి వాళ్ళే. రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. వాడు పొరపాటు పడ్డది వాడి జీవితంలో ఎవరి దగ్గరయ్యా అంటే సీతాదేవి దగ్గరే. సీతాదేవి కూడా అందరి స్త్రీల్లాగా తనని వరుస్తుందని అనుకున్నాడు. కానీ సీత కాలపాశ స్వరూపంగా వాణ్ణి వధించడానికని వచ్చిందనే విషయం తెలుసుకోలేకపోయాడు. బలవంతంగా సీతను తీసుకొచ్చాడు. సరే, మొత్తానికి రావణాసురుడు యొక్క అంతఃపురం అంతా చూసి ఎక్కడా సీత కనపడక దూరంగా ఒక ఆవిడ పట్టుపాన్పపై పట్టువస్త్రం కట్టుకొని చాలా సౌందర్యవంతంగా ప్రకాశిస్తూ రకరకాలైనటువంటి నగలు పెట్టుకొని నిద్రిస్తూ ఉన్నదట. ఆవిడ సీతేమో అనుకుని ముందు ఆనందపడ్డాడు. కానీ తర్వాత అనుకున్నాడు, రామచంద్రమూర్తిని విడిచిపెట్టినటువంటి సీత ఎంత భోగభాగ్యాలతో ఉండదని అనుకొని సరిగ్గా చూస్తే ఆవిడ రావణాసురుడు యొక్క ధర్మపత్ని అయినటువంటి మండోదరి. అంటే ఆవిడకు ఉన్నటువంటి ఉదరమే ఆభరణంగా కలిగినటువంటిది కాబట్టి ఆవిడకి మండోదరి అని పేరెట్టారు. అంతటి సౌందర్యవతి ఆవిడ. ఆవిడని చూసి ఆవిడ కాదని అనుకొని ఇంకక్కడి నుంచి పక్కనే పుష్పక విమానం ఉంటే పుష్పక విమానంలో బతకడానికని వెళ్ళాడు. ఆ పుష్పక విమానం అంతా కూడా చూశాడు, ఎక్కడా కనపడలేదు. కనపడకపోయేసరికి సీత కనపడటం లేదు. ఏ మాట చెప్పను వెళ్ళి అక్కడికి. సీత లేనిదిని ఎవరికని చెప్పను. సీత లేదని రామచంద్రమూర్తికి చెప్తే రాముడు ఉంటాడా? రాముడు లేని లక్ష్మణుడు ఉంటాడా? వీళ్ళిద్దరూ లేని భరత శత్రుఘ్నుడు ఉంటారా? వీళ్ళ నలుగురు లేని కౌసల్యాసుమిత్ర కైకేయులు ఉంటారా? అసలు అంత స్నేహితుడు సుగ్రీవుడు ఉంటాడా? సుగ్రీవుడు లేకపోతే తారా రొమలు ఉంటారా? వాళ్ళు లేని అంగదుడు ఉంటారా? వీళ్ళెవరూ లేని వానర సైన్యం రామచంద్రమూర్తి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, కౌసల్య సుమిత్ర కైకేయులేని అయోధ్య నగరవాసులు వీళ్ళెవ్వరూ ఉండరు. అందరూ ప్రాణం విడిచిపెడతారు. ఇటువంటి వార్త నేను తీసుకువెళ్ళి చెప్పే ప్రయోజనం కన్నా నేను ఎక్కడైనా మరణిస్తే మంచిది అనుకుంటున్నట్టు అనుకుంటున్నాను. అనుకుని ఒక్కసారి అనుకున్నట్ట, ఒక్కసారి నా స్వామికి మరలా నమస్కారం చేసుకుంటే ఏమైనా మంచి జరుగుతుందేమో అని అనుకొని నమస్కారం చేసుకొని
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్కే జనకాత్మజాయై. ఇది అనుష్ఠు ఛందస్సులో ఉన్నటువంటి శ్లోకం అండి, కలిపే చదవాలి. ఒక్క రాముడికి ఎప్పుడు దండం పెట్టుకోకూడదు. ఎలాంటి రాముడికి దండం పెట్టాలంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్కే జనకాత్మజాయై. రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళ ముగ్గురు ఉన్నటువంటి రూపానికే నమస్కారం చేయాలి అని వాళ్ళ ముగ్గురికే నమస్కారం చేసుకున్నట్ట. నమస్కారం చేసుకుని నమోస్తు ఇంకా నమస్కారం చేస్తున్నట్ట రుద్ర, ఇంద్ర, యమ, అనిలేభ్య. అనిలేభ్య అంటే అగ్నిహోత్రుడు. నమోస్తు చంద్ర, అర్క, అర్క అంటే సూర్యుడు, మరుద్గణేభ్య, మరుద్గణాలకి అందరికీ నమస్కారం చేసుకున్నట్టండి. అందరికీ ఒక్క మారు నమస్కారం చేసుకుని ఒక్కసారి అలా తిరిగేటప్పటికి ఆ పక్కనే అశోకవనం కనపడింది. అప్పటిదాకా కనపడలేదండి, అప్పుడే కనపడింది అశోకవనం. రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకున్న తర్వాత కనిపించింది అశోకవనం. ఆ అశోకవనంలోకి వెళ్ళడమే ఒక బ్రహ్మాండమైనటువంటి పారిజాత వృక్షంపై దిగేటండి. దిగగానే ఈయన ఎంతున్నాడు, చిన్న రూపంలో ఉన్నాడు ఈయన. ఒక మార్జాలవంత రూపం, ఒక పిల్లి ఎంత ఉంటుందో అంత ఉన్నట్ట. అక్కడ దిగేట ఆ పారిజాత పువ్వులు చాలా తేలిగ్గా చెట్టును అంటుకొని ఉంటాయి. ఈయన ఆ దాని మీద దిగగానే ఆ బరువుగా ఆ పువ్వులన్నీ కూడా ఆయనమే పడ్డాయి. ఓ చిన్న పువ్వుల పర్వతంలో ఉన్నట్టండి మహానుభావుడు. చక్కగా పగడాల ముద్ద వంటి మూతి, ఎర్రటి మూతితో మంచి చక్కగా ప్రకాశిస్తున్నట్ట. అప్పుడు సీతమ్మ వారి యొక్క దర్శనం జరిగింది హనుమత్మూర్తికి. అశోకవనంలో 1000 స్తంభాల మండపంలో మధ్యలో ఒక వృక్షం, శింషుపా వృక్షం అనేటువంటి వృక్ష మొదళ్ళలో ఉన్నటువంటి అరుగు పైన అమ్మవారు కూర్చొని ఒక వస్త్రం కొట్టుకొని, అది కూడా మలినమైపోయి సగం ఆభరణాలు ఉండి సగం ఆభరణాలు లేక అక్కడ కూర్చుని దీనంగా బాధపడుతూ ఉన్నదండి. అసలు మంచినీళ్ళు ఎవరండి? ఎలాంటివి ఇచ్చినా పర్వాలేదు, చల్లటివి ఏమండి ఆపేసి.